కృషి పట్టుదల క్రమశిక్షణ ఉంటే ఎవరైనా ఏదైనా సాధించొచ్చు అని నిరూపించిన వారిలో చిరంజీవి ఒకరు. అతి సామాన్య స్థాయి నుంచి మెగాస్టార్ గా ఎదిగి టాలీవుడ్ కు మక్కుటం లేని మహారాజుగా వెలుగొందుతున్నారు చిరంజీవి. ఆయన్ను స్ఫూర్తిగా తీసుకొని సినీ పరిశ్రమలోకి ఎందరో హీరోలు, హీరోయిన్లు, టెక్నీషియన్లు ఎంట్రీ ఇచ్చారు, ఇంకా ఇస్తున్నారు కూడా. అంతలా తన వ్యక్తిత్వంతో సమాజాన్ని ప్రభావితం చేస్తున్నారు చిరంజీవి. తనను ఇంతటి వాడిగా చేసిన సొసైటీకి తన వంతుగా ఏమైనా చేయాలి అనే ఉద్దేశంతో బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్లను స్థాపించి వేలాది మంది ప్రాణాలను నిలబెట్టారు. తెలుగు నాట విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు తరువాత అంతటి మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న చిరంజీవి పెద్ద ఆయన బాటలోనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2008లో తిరుపతిలో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రజారాజ్యం పార్టీని స్థాపిస్తున్నట్లు ప్రకటించారు. రాజకీయాల్లోకి దూకారు. రాజకీయ దిగ్గజాలు చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర రెడ్డిలతో తలపడటం ఆషామాషి వ్యవహారం కాదని తెలిసినా చిరంజీవి రిస్క్ చేశారు. 2009 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ అట్టర్ ఫ్లాప్ అయింది. కేవలం 18 అసెంబ్లీ స్థానాల్లోనే విజయం సాధించారు చిరు. తరువాత రోజుల్లో పార్టీని నడపటం సులువు కాదని గ్రహించి పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. అందుకు ప్రతిఫలంగా రాష్ట్ర కేబినెట్లో బెర్త్లతో పాటు తాను రాజ్యసభకు ఎంపికై అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ కేబినెట్లో కేంద్ర పర్యాటక మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. రాజ్యసభ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా తన పదవీ కాలాన్ని విజయవంతంగా పూర్తి చేసిన చిరంజీవి క్రియాశీలక రాజకీయాలకు పూర్తిగా దూరమయ్యారు. ఖైదీ నంబర్ 150 ద్వారా తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. కానీ లక్షలాది మంది మెగా అభిమానులు, కాపు సామాజిక వర్గంలో ఆయన పరపతి ఏమాత్రం తగ్గలేదు. అప్పటికీ ఇప్పటికీ చిరంజీవిని వారు పెద్దన్నయ్యగా గౌరవిస్తూ ఆయన మాటను వేదవాక్కుగా భావించేవారు ఎందరో. అందుకే చిరంజీవి ఇప్పుడు వస్తానన్న అనేక పార్టీలు రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలకడానికి రెడీగా ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. రాజకీయాలకు దూరం జరిగిన తరువాత తన సోదరుడు పవన్ కళ్యాణ్ పార్టీ పెడితే దానిపై ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు. 10 ఏళ్లుగా మౌనంగానే ఉన్నారు. కానీ ఉన్నట్లుండి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో కూటమికి చిరంజీవి బాహాటంగా మద్దతు పలకడం చర్చనీయాంశమైంది. సీఎం రమేష్, పంచకల రమేష్ బాబులను పక్కపక్కన కూర్చోబెట్టుకుని ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలి అని కోరారు. ఈ పరిణామాల నేపథ్యంలో చిరంజీవి మరోసారి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారని, తెర వెనుక మంత్రాంగం నడుస్తోందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు ప్రమాణ స్వీకారం సందర్భంగా చిరంజీవి, పవన్ కళ్యాణ్లకు ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన ప్రాధాన్యత ప్రజలు, రాజకీయ వర్గాలకు ఎన్నో సంకేతాలు పంపాయి. చిరంజీవి సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టారని, అదే సమయంలో ఆయన ఊహించిన ఓ పెద్ద పదవి మెగాస్టార్ను వరిస్తుంది అని విశ్లేషకులు భావిస్తున్నారు. చిరంజీవి గౌరవానికి, ఇమేజ్కు తగ్గిన విధంగా కేంద్రం నుంచి ఆ పదవి వస్తుందని విశ్లేషిస్తున్నారు. ఇందుకు ప్రధాని మోడీ కూడా సుముఖంగా ఉన్నారని తెలిపారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో, మోడీ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ భాగస్వామి. చంద్రబాబు, మోడీలకు ఇప్పుడు ఆయన ఎంత చెబితే అంత. రేపు చిరంజీవికి నిజంగానే పదవి వచ్చినా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.